బాహుబలి 2 మూవీ 1100 crores నెట్ కలెక్ట్ చేసింది మరియు 1800 crores క్రాస్ కలెక్ట్ చేసింది. పుష్ప 2 మూవీ 200 crores నెట్ కలెక్ట్ చేసింది, 1830 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంతకీ ఈ గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను తడారి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనకి అర్థం అవడానికి ఒక ప్రొడ్యూసర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న మన చింటూ మావని తీసుకుందాం. నాగవంశి గారు ఒక మూవీని ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ డీజే టిల్లు. ఆయన ఆ మూవీ అమ్మేసి ప్రాఫిట్ తీసుకుంటాడు. ఇది వ్యాపారం. ఇక్కడితో అయిపోతుందని అనుకుంటారా? కాదు. చింటూ మావకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్, రిలీజ్ ఈవెంట్, మీమర్స్ మీట్, పేడ్ ప్రమోషన్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఒక టోటల్ మూవీ కాస్ట్ వచ్చి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్ ప్లస్ ప్రమోషన్ కాస్ట్. సో ఇప్పుడు మూవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ చేయాలి. అసలైన కథ ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ప్రొడ్యూసర్ నుండి మూవీ థియేటర్ లో ఎలా వస్తుందో తెలుసా? ప్రొడ్యూసర్ మూవీని డిస్ట్రిబ్యూటర్ అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ అంటే మూవీని కొనుక్కునే వ్యక్తి. ఇది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయినా ఉండొచ్చు, ఒక సింగిల్ వ్యక్తి అయినా ఉండొచ్చు. ఒక ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు, ఒక స్టేట్ కి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు, ఒక వరల్డ్ వైడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు, ఆరు గ్రూప్ వైజ్ ఉండొచ్చు. డిస్ట్రిబ్యూటర్ మూవీని థియేటర్స్ కి రప్పిస్తాడు ఎగ్జిబ్యూటర్స్ ద్వారా. ఎగ్జిబ్యూటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ ప్లస్ మల్టీప్లెక్స్ ని నడిపించే వ్యక్తులు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబ్యూటర్స్ కి కనెక్షన్ ఉండదు. ఓన్లీ ప్రొడ్యూసర్ కి మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి కనెక్షన్ ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ కి రకరకాలుగా మూవీ అమ్ముతాడు. ఎగ్జాంపుల్ 1, కమిషన్ బేస్డ్ సిస్టమ్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మావ అనుకోండి. ఆయన మూవీని కొనుక్కోడు, జస్ట్ మూవీని తీసుకుంటాడు. ఆ డీజే టిల్లు మూవీ కలెక్ట్ చేసిన అమౌంట్ లో కొంచెం కమిషన్ తీసుకుంటాడు, అంతే. ఇక మిగిలిన అమౌంట్ అంతా ప్రొడ్యూసర్ కి ఇచ్చేస్తాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కి ఏ రిస్క్ ఉండదు. మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన కమిషన్ ఆయనకు వచ్చేస్తుంది. బట్ హిట్ అయితేనే ఆయనకి చాలా అమౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2, అవుట్ రైట్ పర్చేస్ మెథడ్. సపోజ్ నాగవంశి గారు డీజే టిల్ మూవీని 100 crores పెట్టి తీసాడు అనుకోండి. ఆ మూవీని డిస్ట్రిబ్యూటర్స్ కి 150 crores కి అమ్మేశాడు. ఇక్కడ ఆయనకి 50 crores ప్రాఫిట్. ఆయన దుబాయ్ ట్రిప్స్ వేయచ్చు బాగా. ఇక్కడ రిస్క్ వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కి, అదే మన దిల్ రాజు మావకి. ఒకవేళ మూవీ 100 crores కలెక్ట్ చేసిందంటే థియేటర్స్ లో ఆయనకి 50 crores లాస్. ఆయన లైఫ్ ఇంకా గేమ్ చేంజర్ అయినట్టే. అదే మూవీ 300 crores కలెక్ట్ చేస్తే ఆయనకి 150 crores ప్రాఫిట్. ఎగ్జాంపుల్ 3, మినిమం గ్యారంటీ మెథడ్. ఇక్కడ మన దిల్ రాజు మావ డీజే టిల్లు మూవీ నిజాం రైట్స్ కొనుక్కున్నాడు అనుకోండి. ఆ ఏరియా రైట్స్ వచ్చి 10 lakhs. 10 lakhs నాగవంశికి ఇచ్చి ఆ రైట్స్ తీసుకుంటాడు. 10 lakhs వచ్చే వరకు ఆయన నాగవంశి గారికి ₹1 కూడా ఇయ్యడు. 10 lakhs పైన వచ్చిన అమౌంట్ ని ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఈ షేరింగ్ కూడా వేరీ అవుతుంది వీక్లీ వైజ్. వీక్ 1 60% వర్సెస్ 40%, వీక్ 2 70% వర్సెస్ 40%, ఇలా వేరీ అవుతుంది. ఈ 3 మెథడ్స్ ఒకటే కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళ మూవీ వాళ్ళ ఇష్టం. ఇక్కడ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ వేరే వేరే ఉండరు. కొన్ని కంపెనీస్ సేమే ఉంటాయి. ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, ఆయన ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడక్షన్స్, ఇలా చాలా కంపెనీసే ఉంటాయి. గ్రాస్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సపోజ్ నువ్వు ఒక మార్నింగ్ షో మూవీకి వెళ్ళావనుకో, ఎగ్జాంపుల్ డీజే టిల్లుని అనుకో. టికెట్ ప్రైస్ వచ్చి 100 rupees. 1000 members థియేటర్ కెపాసిటీ ఉంటుంది అనుకోండి. 100 into 1000 ఈక్వల్ టు 1 lakh. ఆ షో గ్రాస్ వచ్చి 1 lakh. అలాగే ఆ రోజు గ్రాస్ వచ్చి 4 lakhs, ఎందుకంటే 4 shows కాబట్టి. అది గ్రాస్. ఈ గ్రాస్ లో జిఎస్టీ తీసేసేనే నెట్ కలెక్షన్స్ అని అంటారు. ఇప్పుడు షేర్ ఏంటో చూద్దాం. మనకు వచ్చిన నెట్ కలెక్షన్ లో థియేటర్ రెంట్, అదర్ ఎక్స్పెన్సివ్స్ తీసేసేనే షేర్. ఎగ్జాంపుల్ మనకి 1 lakh నెట్ వచ్చింది అనుకోండి. దాంట్లో థియేటర్ రెంట్ ఒక 20,000 తీస్తే మన షేర్ వచ్చి 80,000. ఇప్పుడు ఈ షేర్ ఎగ్జిబ్యూటర్ మరియు డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకుంటారు. ఇక్కడ కూడా షేరింగ్ వీక్ వేరీ అవుతుంది. ప్రొడ్యూసర్ కి ఓన్లీ థియేటర్ ద్వారా మనీ రాదు, ఆయనకి చాలా విధాలుగా మనీ వస్తుంది. ఎగ్జాంపుల్ శాటిలైట్ రైట్స్, అదే మనం టీవీలో చూసేది. ఓటీటీ రైట్స్, మ్యూజిక్ అండ్ ఆడియో రైట్స్, వీడియో రైట్స్, ఇలా చాలా ద్వారా మనీ వస్తుంది. అందుకే ప్రొడ్యూసర్స్ పెద్ద హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసేది. వాళ్ళ మూవీకి హై డిమాండ్ ఉంటుంది, సో రిస్క్ చాలా తక్కువ. వీడియో మీకు అర్థమైందని అనుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ TFI బానిస అనే చెప్పే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.